ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా కొలిక్కొచ్చింది. స్క్రీనింగ్ కమిటీలో 9 నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చింది. సింగిల్ నేమ్తో 9 నియోజకవర్గాల జాబితాను ఏఐసీసీ సెంట్రల్ ఎన్నికల కమిటీకి పంపింది. నాగర్ కర్నూల్, ఖమ్మం స్థానాలపై సెంట్రల్ కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లు ఖరారైనట్టు సమాచారం. ఇక నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్ పేర్లు ఖరారయ్యాయి. ఇటీవల చేవెళ్ల సభలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డిని అధికారికంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్ పేరు పరిశీలిస్తోంది కాంగ్రెస్. ఆదిలాబాద్ టికెట్ ఆదివాసీలకే ఇవ్వాలని భావిస్తోంది. సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్ దంపతుల్లో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉంది. మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి పోటీ చేయకుంటే కంచర్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా కొలిక్కొచ్చింది. స్క్రీనింగ్ కమిటీలో 9 నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చింది. సింగిల్ నేమ్తో 9 నియోజకవర్గాల జాబితాను ఏఐసీసీ సెంట్రల్ ఎన్నికల కమిటీకి పంపింది. నాగర్ కర్నూల్, ఖమ్మం స్థానాలపై సెంట్రల్ కమిటీనే తుది నిర్ణయం తీసుకున్నది. ఇదే